విద్యార్థి లోకానికి మీ ఏసీడి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది క్లాస్ నెంబర్ 12. ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే హ్యాడ్, హ్యాడ్ అనే పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. చూడండి, 3 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో చూడండి. చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. మీరు చివరి వరకు చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు హ్యాడ్ అంటే ఏంటో చూద్దాం. హ్యాడ్ అంటే కలిగి ఉండడం అని అర్థం. ఎప్పుడు గతంలో కలిగి ఉంటిని అని చెప్పొచ్చు. జనరల్ గా మనము హ్యాడ్ ని ఎప్పుడు వాడుతుంటామంటే ఏదైనా సరే ఒక పని నిన్న ఈ సమయానికల్లా నేను చేసేసి ఉండింటి అంటాం. ముందుగా ఫార్ములా చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు. చూడండి, ఐ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉంటి. నెక్స్ట్, వీ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. యూ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. దే హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. హీ హ్యాడ్ బాట్ ఏ book by this time yesterday. She had bought a book by this time yesterday. My friend had bought a book by this time yesterday. My friends had bought a book by this time yesterday. చూశారు కదా, ఏ సబ్జెక్ట్ అయినా వాడొచ్చు అనమాట. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే ఏదైనా ఒక పని చేసేసి ఉంటిని అని చెప్పేటప్పుడు మనం హ్యాడ్ వాడుతుంటాం. హ్యాడ్ వాడినప్పుడు వర్బ్ యొక్క 3వ రూపాన్ని వాడాలి. హ్యాడ్ ఆల్వేస్ క్యారీస్ V3 అనమాట. రైట్, తెలుసు కదండి మీకు. ఈ సిరీస్ మొత్తం ABCDE అనే ఫార్ములాతో కొనసాగుతుంది. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. ఎస్, ఇప్పుడు మనం హ్యాడ్ ని టోటల్ గా 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ABCDE అంటే ఈ 5 పార్ట్స్ లో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే హ్యాడ్ అనే పదాన్ని 28 వాక్యాలుగా ఎలా క్రియేట్ చేయడం జరిగిందో నేర్చుకోబోతున్నారు. మనం ముందుగా పార్ట్ ఏలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇక్కడ సెంటెన్సెస్ ని 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. PS, NS, IS, NIS. PS అంటే పాజిటివ్ సెంటెన్సెస్, NS అంటే నెగిటివ్ సెంటెన్సెస్, IS అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, NIS అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. రైట్, మనం షీ అనే సబ్జెక్ట్ చూద్దాం. షీ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండే. ఇది పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్ చూద్దాం. షీ హ్యాడ్ నాట్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండలేదు. హ్యాడ్ షీ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండేనా. హ్యాడెంట్ షీ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండలేదా. చూశారు కదా, ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారు పార్ట్ ఏలో. చూడండి, పార్ట్ ఏ ఈ టేబుల్ ని బాగా స్టడీ చేయండి. మొదటి 2 వాక్యాలు ఎలా స్టార్ట్ అయినాయి? షీ ఉంది అంటే సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయినాయి. పాజిటివ్ నెగిటివ్ వాక్యాలు ఎప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. చివరి 2 వాక్యాలు చూడండి, హ్యాడ్ ఉంది అంటే హెల్పింగ్ వర్బ్ అనమాట. హ్యాడ్ ని హెల్పింగ్ వర్బ్ అంటాం. సో ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. ఇది పార్ట్ ఏ. నెక్స్ట్, ఇప్పుడు పార్ట్ బి అండ్ సి చూద్దాం. ఇక్కడ మనం SR నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. రైట్, పార్ట్ బిలో పాజిటివ్ క్వశ్చన్స్, పార్ట్ సిలో నెగిటివ్ క్వశ్చన్స్. ఈ SR నో టైప్ క్వశ్చన్స్ 2 టైప్స్ అన్నమాట, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ముందుగా పార్ట్ బిలో పాజిటివ్ చూద్దాం. హ్యాడ్ షీ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండేనా. ఎస్, షీ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అవును, ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండే. నో, షీ హ్యాడ్ నాట్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. లేదా ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండలేదు. నెక్స్ట్, పార్ట్ సి చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్. హ్యాడెంట్ షీ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండలేదా. ఎస్, షీ హ్యాడ్ నాట్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అవును, ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండలేదు. నో, షీ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. లేదు, ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండే. రైట్, నెక్స్ట్ మనం పార్ట్ డిలోకి ఎంటర్ అయింది. పార్ట్ డిలో 9 WH వర్డ్స్ చూస్తున్నారు కదా. ఈ టేబుల్ 9 WH వర్డ్స్ ఉన్నాయి. రైట్, ఈ 9 WH వర్డ్స్ లో మనం ఒక్కొక్క WH వర్డ్ పైన ఒక్కొక్క టేబుల్లో ప్రతి WH వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముందుగా వాట్ చూద్దాం. వాట్ హ్యాడ్ షీ బాట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఏమి కొని ఉండే. షీ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండే. నెక్స్ట్, వేర్ హ్యాడ్ షీ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ ఎక్కడ కొని ఉండే. షీ హ్యాడ్ బాట్ ఏ బుక్ ఎట్ కోటి బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కోటిలో కొని ఉండే. నెక్స్ట్, వెన్ హ్యాడ్ షీ బాట్ ఏ బుక్. ఆమె ఒక బుక్ ఎప్పుడు కొని ఉండే. షీ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండే. నెక్స్ట్, వై హ్యాడ్ షీ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ ఎందుకు కొని ఉండే. షీ హ్యాడ్ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే బికాస్ హర్ పేరెంట్స్ టోల్డ్ హర్ టు బై.
ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ ఎందుకు కొని ఉండే అంటే వాళ్ళ పేరెంట్స్ కొనమని చెప్పారు కాబట్టి. నెక్స్ట్, హూ హ్యాడ్ బాట్ ఏ బుక్ విత్ హర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమెతో నిన్న ఒక బుక్ ఈ సమయానికల్లా ఎవరు కొని ఉండేరి. హర్ ఫ్రెండ్ హ్యాడ్ బాట్ ఏ బుక్ విత్ హర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె ఫ్రెండ్ నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండే. నెక్స్ట్, విత్ హూమ్ హ్యాడ్ షీ బాట్ ఏ బుక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక బుక్ ఎవరితో కొని ఉండే. షీ హ్యాడ్ బాట్ ఏ బుక్ విత్ హర్ బ్రదర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక బుక్ తన సోదరుడితో కొని ఉండే. నెక్స్ట్, whose book had she bought by this time yesterday. ఆమె నిన్న ఎవరి బుక్ కొని ఉండే. She had bought a senior writer's book by this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక సీనియర్ రైటర్స్ బుక్ కొని ఉండే. నెక్స్ట్, which book had she bought by this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఏ బుక్ కొని ఉండే. She had bought an English book by this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఒక ఇంగ్లీష్ బుక్ కొని ఉండే. నెక్స్ట్, how had she bought a book by this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా బుక్ ఎలా కొని ఉండే. She had bought a book by this time yesterday with her mother's money. ఆమె తన తల్లి యొక్క డబ్బులతో నిన్న ఈ సమయానికల్లా ఒక బుక్ కొని ఉండే. రైట్. సో ఇంతటితో డి అయిపోయింది ఫ్రెండ్స్. డిలో 9 WH వర్డ్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం పార్ట్ ఈలోకి ఎంటర్ అయింది. ఇక్కడ ఏముంటుందంటే పార్ట్ ఏ నుంచి మీరు డి వరకు 28 వాక్యాలు చూశారు కదా. పార్ట్ ఏలో ఒక 4 సెంటెన్సెస్ చూశారు. పార్ట్ బి అండ్ సిలో 6 సెంటెన్సెస్ చూశారు. పార్ట్ డిలో 18 సెంటెన్సెస్ చూశారు. అంటే 9 WH వర్డ్స్ పైన టోటల్ 28 సెంటెన్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు పార్ట్ ఈలో మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో 10 తెలుగు వాక్యాలు ఇక్కడ ఇవ్వబడతాయి. వీటికి ఆన్సర్స్ రాయండి. ఇంతకుముందు ఎగ్జామ్ కి సంబంధించిన కీ ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించిన కీ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీరు రోజు నెక్స్ట్ వీడియో రిలీజ్ అయ్యే వరకు ఒక్కొక్క వీడియోని మినిమం 5 to 10 టైమ్స్ చూసే ప్రయత్నం చేయండి. పదే చేస్తుంటే ఏదైనా ఏకాగ్రత చేస్తుంటే మన సొంతం అవుతుంది. సో ఈ క్లాసెస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ రెడ్డి. నమస్కారం. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.